ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో జూన్ 20న బంద్కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఆపరేషన్ ఖగార్ను వ్యతిరేకిస్తూ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ లేఖ విడుదల చేశారు. ఎన్కౌంటర్లలో సీనియర్ నేతల మృతి, ప్రభుత్వ దమనకాండను తీవ్రంగా ఖండించారు. అటవీ ఖనిజ సంపదను కార్పొరేట్లకు అప్పగించే లక్ష్యంతోనే దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. బూటకపు చర్చలు, ఖగార్ దాడులను వ్యతిరేకిస్తూ బంద్ పాటించాలని పిలుపునిచ్చారు. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో జూన్ 20న బంద్కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఆపరేషన్ ఖగార్ను వ్యతిరేకిస్తూ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ లేఖ విడుదల చేశారు. ఎన్కౌంటర్లలో సీనియర్ నేతల మృతి, ప్రభుత్వ దమనకాండను తీవ్రంగా ఖండించారు. అటవీ ఖనిజ సంపదను కార్పొరేటర్లకు అప్పగించే లక్ష్యంతోనే దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. బూటకపు చర్యలు, ఖగార్ దాడులను వ్యతిరేకిస్తూ బంద్ పాటించాలని పిలుపునిచ్చారు. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో జూన్ 20న బంద్ కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ మరింత సమాచారాన్ని ఆదిలాబాద్ నుంచి అందిస్తారు. శ్రీనివాస్, బబిత, మావోయిస్టు పార్టీ అయితే ఒక లేఖ విడుదల చేయడం జరిగింది. మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో అయితే ఒక లేఖ విడుదల చేయడం. లేఖలో జూన్ 20 తేదీన తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో బంద్ పాటించాలని చెప్పేసి అయితే లేఖ ద్వారా మావోయిస్టు పార్టీ నేతలు చెప్పినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఆపరేషన్ ఖగార్ తోటి మావోయిస్టు నేతలను బూటక ఎన్కౌంటర్లు చంపేస్తున్నారని చెప్పేసి లేఖలు ఆరోపించారు. అందులో ప్రధానంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి మావోయిస్టు పార్టీ కీలక నేతలుగా ఉన్నటువంటి చలపతి అలియాస్ సుధాకర్, అలియాస్ గౌతమ్ ఈ మధ్య ఛత్తీస్గఢ్, బీజాపూర్ లో జరిగినటువంటి ఎన్కౌంటర్ల మృత్యువాత పడడం, అదేవిధంగా ఇటు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి మైలారం భాస్కర్ అలియాస్ అడిల్లు కూడా అదే బీజాపూర్ లో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో మృత్యువాత పడడంతో ఇటు తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టు పార్టీకి సంబంధించిన కీలక నేతలుగా ఉన్నటువంటి భాస్కర్, అదేవిధంగా సుధాకర్ లాంటి నేతలు ఈ మధ్యకాలంలో ఎన్కౌంటర్ లో హతమార్చ మావోయిస్టు పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో ఎన్కౌంటర్ లో చనిపోవడంతో వాళ్ళకు సంతాపకంగా ముఖ్యంగా జూన్ 20న తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టు పార్టీ అయితే బంద్ పిలుపునిచ్చినట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగా మావోయిస్టు పార్టీ చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఆపరేషన్ ఖగార్ తో మావోయిస్టు పార్టీ నాయకులను ఎన్కౌంటర్ లో చంపేస్తున్నారు, ముఖ్యంగా ఇవన్నీ కూడా ప్రభుత్వ హత్యలే అని చెప్పడం జరిగింది. ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఈ యొక్క బూటకపు ఎన్కౌంటర్లను ఖండించాలని చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ప్రధానంగా జూన్ 20న తలపెట్టినటువంటి బంద్కు అన్ని వర్గాలు సహకరించాలని చెప్పేసి కూడా మావోయిస్టు పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా ప్రధానంగా ఏదైతే మావోయిస్టు పార్టీ నేతలను హతమార్చినటువంటి నేపథ్యంలో ఆపరేషన్ ఖగార్ పేరు మీద ముఖ్యంగా 2026 మార్చి నాటికి తెలంగాణ పూర్తిగా మావోయిస్టు పార్టీని అంతమొందిస్తామని చెప్పేసి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పినటువంటి నేపథ్యంలో దానికి అనుగుణంగానే ఆపరేషన్ ఖగార్ పేరుతోటి మావోయిస్టు పార్టీ కీలక నేతలు ఏ ప్రాంతాల్లో అయితే ఉంటున్నారో వాళ్ళని పసిగట్టి అక్కడ ఎన్కౌంటర్ పేరిట హతమారుస్తున్నారని చెప్తున్నారు. ఒక పక్క శాంతి చర్చలకు మావోయిస్టు పార్టీ ప్రకటన విడుదల చేస్తున్నప్పటికీ కూడా ఇటు శాంతి చర్చలకు ప్రభుత్వం ప్రయత్నించడానికి స్పందన లేకుండా, అంతేకాకుండా శాంతి చర్చలపై సిద్ధమని చెప్పేసి శాంతియుతంగా ఉన్నటువంటి మావోయిస్టు పార్టీ నాయకులను చుట్టుముట్టి ఎన్కౌంటర్ పేరిట హతమారుస్తున్నారని చెప్పేసి ఆ లేఖలో అయితే జగన్ చెప్పినట్టుగా జగన్ పేర్కొనడం జరిగింది. అందులో భాగంగా జూన్ 20న ఇటు తెలుగు రాష్ట్రాలు, ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కూడా ఈ బంద్ను పాటిస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కీలక నేతలు ఈ మధ్య ఛత్తీస్గఢ్, బీజాపూర్ లో నేషనల్ పార్క్ ఏరియాలో ఎన్కౌంటర్ లో మృత్యువాత జరిగింది. ఈ నేపథ్యంలో ఈ బంద్ పిలుపునిచ్చినట్టుగా జగన్ చెప్తున్నారు. ముఖ్యంగా ఈ బంద్ను అన్ని వర్గాలు సహకరించాలని చెప్పేసి లేఖలో పేర్కొన్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.